నరసింహ శతకము. వేమారు నీ కదల్ వినుచుండెడివాడు పరుల ముచ్చట మీద భ్రాంతి పడడు. అగణితంబుగా నిన్ను పొగడ నేర్చినవాడు చెడ్డ మాటలు నోట చెప్పబోడు. ఆసక్తి చేత నిన్ననుసరించెడివాడు ధనమదాంధుల వెంట తగులబోడు. సంతసంబున నిన్ను స్మరణ చేసెడివాడు చెలగి నీచుల పేరు చెప్పబోడు. నిన్ను నమ్మిన భక్తుండు నిశ్చయముగా గోరి చిల్లర వేల్పుల గొల్వబోడు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పారద్రోలువాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, నీ కథాశ్రవణమునకు సదా అలవాటు పడినవాడు ఇతర విషయాలను చర్చించుటలో మోజుపడడు. తనివి తీరక నిన్ను స్తుతించువాడు చెడ్డ మాటలను పలుకలేడు. భక్తితో నిన్ను సేవించువాడు ధన గర్వాంధుల వెంట తిరుగడు. ఆనందముతో నీ నామస్మరణ చేయువాడు నీచుల పేర్లు పలుకడు. పరమాత్మ వైపు తిరిగిన చిత్తము ప్రపంచములో రమించదు. అదొక ఆనంద స్థితి, మధుర స్మృతి. క్షణం క్షణం వృద్ధి చెందే ప్రేమ భక్తి, క్షణం విస్మరించి ఉండలేని స్థితి, అన్యులకు అర్థం కాని హృదయ స్థితి. అదొక పిచ్చి, పడితే గాని అర్థం కానిది. అందుకే ఎవరి పిచ్చి వారికి ఆనందం అనే సామెత వచ్చింది అని ఈ పద్య భావము. ధన్యవాదములు.